చైర్మన్ గుడక ఉండి గుడక నీకు ఆలోచన శక్తి వయసు పెరిగే కొద్దీ తగ్గిందేమో. ఎవరినెవరిని ఆలోచన చేసి ఏది మనం మాట్లాడితే మంచిదో చెడ్డదో ఒకసారి ఆలోచన చేయి. అంతెందుకు నిన్న లేక మొన్న 3-4 రోజుల కిందట ఒక ఐపీఎస్ అధికారి తాడిపత్రి డిఎస్పీ గారిని ఏఎస్పీ గారిని పవర్ గ్రేడ్ దాంట్లో ఇష్టానుసారం మాట్లాడినావు. వాళ్ళతో నువ్వు డబ్బులు తీసుకున్నావు, అందుకే ఆడ బందోబస్తు పెట్టి వర్క్ చేస్తున్నావు. అందువల్ల నేను నీ ఆఫీస్ కాడ ధర్నా చేస్తా, ఎట్లాగాని టవర్ రన్ చేస్తా, టవర్కు మీరు ఎస్కార్ట్ ఇస్తారో అక్కడ కూడా పోయి ధర్నా చేసి నిలబెడతా అని చెప్పి అతనే స్వయంగా చెప్పినాడు. అంటే డిఎస్పీ ఆఫీస్ కాడ ధర్నా లేదు, ఆ టవర్ దగ్గర ధర్నా లేదు. ఏమన్నా ఆ ఏఎస్పీ గారికి ఇచ్చిన ఆ సూట్ కేసు తిరిగి ఏమన్నా చైర్మన్ ఇంటికి వచ్చిందేమో అనేది నా అనుమానం. ఎందుకంటే ఏఎస్పీ గారి ఆఫీస్ ముందర ధర్నా లేదు కాబట్టి ఆ విధంగా ఆలోచన చేస్తున్నారు తాడిపత్రి ప్రజలంతా. ఆ టవర్ దగ్గర కూడా పోయి అతను ధర్నా చేయలేదు కాబట్టి ఈ ఏఎస్పీ గారికి ఇచ్చినటువంటి ఆ సూట్ కేసు నాకు చేరింది, ఈ కాంట్రాక్టర్లు హైదరాబాద్లో నన్ను వచ్చి కలిసే విధంగా మీరే అరేంజ్ చేయండి అని పోలీస్ అధికారులకు చెప్పి వీళ్ళు మెసేజ్ ఏదన్నా పంపించింటే ఈయన హైదరాబాద్లో సెటిల్ చేసుకునే దానికోసము ఇతను హైదరాబాద్కు పోయినాడు. ఈ విధంగా జిల్లా అధికారులను కానీ ఎవరైనా కానీ కాంట్రాక్టర్లు కానీ ఈ విధంగా నీచంగా ప్రవర్తిస్తూ ప్రజలకు ఏ విధంగా మెసేజ్ పంపిల్లో అతనికి ఆలోచించాలి. మళ్ళా నేను మీటింగ్ పెట్టిన దాంట్లో అతను వచ్చి ఇస్తర్లు ఎత్తుతాడు, గంట కూడా గాలే. మున్సిపాలిటీలో అట్లాంటివి దండిగా ఉంటాయి. డ్రైనేజీలు పారుతాండాయి రోడ్ల మిడిత. చెత్త బండ్లు ఇంతవరకు పోయే పరిస్థితి కూడా లేదు. వారానికి ఓ రోజు పోతే కూడా గగనం. దానిపైన దృష్టి పెట్టు జేసీ ప్రభాకర్ రెడ్డి గారు. నువ్వు అనవసరమైన దానిలలో అనవసరమైన ప్రైవేట్